మిత్రమా, మనిషి శ్వాస కన్నా స్వార్థాన్ని పీల్చుకుంటూ పుడుతున్నాడు. అందుకే చెడిపోయినప్పటికీ శ్వాసను విడిచిపోతున్నాడు. కానీ స్వార్థాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాడు. మిత్రమా, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా అనేది అవసరం లేదు మిత్రమా. నీవు వాళ్ళని ఎంత సంతోషపెడుతున్నావన్నది మాత్రమే వాళ్ళకి కావాలి. ఈ సమాజంలో అందరూ నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకు నీకు విలువనిస్తారు మిత్రమా. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరిపోయాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు మిత్రమా. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ళ మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు. వెంట ఉంటూ అనేవాడే వెన్నుపూట పొడుస్తున్నాడు, తోడు ఉంటా అనేవాడే తొక్కేస్తున్నాడు మిత్రమా. అందరూ నీ ముందర నటించేవాళ్ళే. నీతో వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిపోయాక నీతో ఆడుకుంటారు మిత్రమా. ఇదే సమాజం తీరు. మిత్రమా, సంపాదించే తెలివి ఉన్నవాళ్ళు పోగొట్టుకున్న దాన్ని అస్సలు ఆలోచించరు. గెలిచే దమ్ము ఉన్నవాళ్ళు ఓటమి గురించి అస్సలు బాధపడరు. బలమైన బలహీనతైన అంతా మీరు ఆలోచించే విధానంలోనే ఉంది మిత్రమా. చదువుకున్న నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి మిత్రమా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కాబట్టి తప్పు చేశామని తెలిసిన తర్వాత కూడా మనల్ని మనం సమర్థించుకుంటే అది ఇంకా పెద్ద తప్పు మిత్రమా. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని ఆలోచన మనలో కలిగిందంటే తెలుసుకుంటున్న జ్ఞానపీశానికి అది తొలిమెట్టు. మిత్రమా, కోపం, బాధ, ప్రేమ ఇవి అందరి మీద చూపించలేము. మనం ఇష్టపడే వారి మీదే, ప్రేమించిన వారి మీద మాత్రమే చూపించగల మిత్రమా. మీరెంత తిట్టినా బాధ పెట్టినా వారు మీకెంత ఏదైనా సరే భరిస్తారో అలాంటి వారిని అస్సలు వదులుకోకండి మిత్రమా. మీరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరని గుర్తుంచుకోండి. కడుపుకి పడని ఆహారం తిని అవస్థ ఎప్పుడు కూడా పడకండి. కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ ఎంతకాలం మనకి తోడుంటుందో తెలియదు. కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ మాత్రం మన మరణం వరకు తోడుగానే ఉంటుంది మిత్రమా. మంచి మాటలు ఎప్పుడు కూడా వింతగానే అనిపిస్తాయి. ఎప్పుడు కూడా ఒక్కసారి వాటిని అనుసరించడం మొదలుపెట్టావా అవి నీ జీవితాన్ని మార్చేస్తాయి మిత్రమా. మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించండి, నిత్యం ఆరోగ్యంగా ఉండండి. నీ మాటల కన్నా మౌనమే ఎక్కువగా సమాధానం చెప్తుంది అనుకున్నప్పుడు మౌనాన్ని వహించి మిత్రమా. ఎప్పుడు కూడా నీవు మౌనంగా ఉండడం కన్నా మాట్లాడడమే మంచిదనే సమయంలో మాట్లాడే అవకాశాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. ఎదుటివారు చెప్పేది వినడంలో తప్పులేదు మిత్రమా. కానీ మనం వినిపించాలనుకున్నది మాత్రం చెప్పడంలో మాత్రం మిస్ కావద్దు. నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు. ఎందుకంటే అదే 10 రూపాయల అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా పారిపోతారు మిత్రమా. కాబట్టి సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే అర్హత లేదు మిత్రమా. అలాగే సమయం యొక్క విలువ తెలియనివాడు ఎప్పుడూ కూడా జీవితం యొక్క విలువను అర్థం చేసుకోలేడు మిత్రమా. ఎందుకంటే జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం ఎప్పుడు కూడా చిన్నచూపు చూడకూడదు. ఎందుకో చెప్పన మిత్రమా, వాళ్ళు జీవితంలో మనకి మరోసారి ఎదురుపడచ్చు. అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థానంలో ఉంటే వారి ముందు మనమే తలదించుకోవాల్సి వస్తుంది కదా మిత్రమా. ఎందుకు మనిషికి డబ్బుంటే సుఖంగా ఉంటాడని అనుకుంటాడు. కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బు ఉన్నా సరే అది వృధానే కదా మిత్రమా. జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది
మన మంచితనం మాత్రమే మిత్రమా. జీవితంలో మీరెంత కూడబెట్టినప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు మిత్రమా. ఎందుకంటే అహంకారం అనేది భయంకరమైన మానసిక వ్యాధి లాంటిది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు సుఖపడరు, ఎదుటి వాళ్ళని సుఖపడనివ్వరు. మిత్రమా, ఎదుటి వారితో పోల్చుకోవడం, ఎదుటి వారి నుంచి ఆశించడం, ఈ రెండూ వదిలేస్తే జీవితంలో చాలా సమస్యలు తొలగిపోతాయి మిత్రమా. ఎప్పుడు కూడా కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలదన్నుకోవడం ఎప్పుడూ అనాదిగా ఈ సమాజంలో ఉన్న బలహీనత మిత్రమా. అందుకే ఎంత వెతికినా మనిషికి సంతృప్తి దొరకదు. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం. ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాన్ని ఇస్తాడు. అలాగే పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం. ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. ఎదుటి వారి మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోక మిత్రమా. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ నీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ కూడా మిగలరు మిత్రమా. ఎవ్వరిని తప్పు పట్టవద్దు, ఎవ్వరిని నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టుగా అనిపిస్తుంది. నిజానికి అది నీలో వచ్చిన మార్పే ఆ పరిస్థితుల్ని కొత్తగా చూపిస్తుంది. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ ఎప్పుడు కూడా సోమరితనాన్ని దరిచేరనీయకండి మిత్రమా. ఎందుకంటే సోమరిపోతూ దేన్ని కూడా సాధించలేడు కాబట్టి. 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే నీకు కలిగే సంతానానికి నీ వృద్ధాప్యంలో నిన్ను చూసుకునేంత వయస్సు రాదు. ఎప్పుడు కూడా కాబట్టి 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకునే ముందు కాస్త ఆలోచించు మిత్రమా. నీకు వచ్చే కోపం అనేది చాతకనితనం. ఎందుకంటే నువ్వు ఏమీ చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒకే ఒక్క ఆయుధం. కానీ ఆ కోపం వల్ల బంధాలు దూరమవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ కూడా ఉండదు మిత్రమా. ఒకడు తిన్న ఎంగిలి కంచంలో తినడానికి ఏ మగాడు ఇష్టపడడు, కానీ ఒకడి పక్కలో ఎంగిలి పడ్డ ఆడదాని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఎవరు కూడా వెనకాడరు మిత్రమా. ఒక ఆడది నీ పక్కన పడుకోవడానికి ఇష్టపడుతుంది అంటే తన సుఖం కోసం కాదు, నీ మీద నమ్మకంతో తనను మోసం చేయవని. ఒక మగవాణ్ణి అధికంగా ఆడుకున్న ఆడది ఒక ఆడదాని వల్ల అధికంగా సుఖపడిన మగాడు విడిపోయినప్పుడు అస్సలు బాధపడరు. ఒక మగాడి దుఃఖానికి కారణం 100% ఒక నీతి తప్పిన ఆడదే. ఒక ఆడది ఏడ్చినంత మాత్రాన ఆమె నీతో నిజం చెప్తున్నట్టు కాదు, అది నిన్ను లొంగ తీసుకోవడానికి ఆమె చేసే ప్రయత్నం మాత్రమే. నువ్వు ప్రేమించిన అమ్మాయికి నీ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు పోతుందంటే నువ్వు నీ గురించి అంతా ఆమెకు ఓపెన్గా చెప్పేసినప్పుడే. ఒక ఆడదాని వైపు ఆశగా చూసే మగాడి ఆశ తీరుతుందో లేదో తెలియదు, కానీ ఒక మగాడి వైపు మోహంతో చూసే ఆడదాని మోహం మాత్రం ఖచ్చితంగా తీరుతుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.